దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నంబర్ 187. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తోనే ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. చక్రి చెప్పింది విని అభి సంతోషపడుతూ, నువ్వు చెప్పేది నిజమే కదా చక్రి? రామ్నాథ్ బాబాయ్ కోమాలో నుంచి కోలుకున్నారు అంటే సంజన చాలా సంతోషపడుతుంది అన్నాడు. నిజమే అభి, రామ్నాథ్ గారు మాట్లాడుతున్నారంట కూడా. కోమాల నుంచి కోలుకోగాని పిల్లల గురించి అడిగారని డాక్టర్ చెప్పారు అన్నాడు చక్రి. అది విని అభితో పాటు కళ్యాణి, జయరాం గారు కూడా సంతోషపడుతున్నారు. దివ్య కూడా సంతోషపడుతుంది. కానీ తనకి వాళ్ళ అన్నయ్య యాక్సిడెంట్ చేయడం అనేది అసలు తట్టుకోలేకపోతుంటుంది. యశ్వంత్ పాపం పండబట్టే అనుకున్నవి జరుగుతున్నాయి చక్రి అన్నాడు అభి యశ్వంత్ మీద కోపంతో. అభి యశ్వంత్ని అలా అంటుంటే దివ్య కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. అభి తనని చూసి తిరిగి చక్రితో మాట్లాడుతూ, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం చక్రి. అక్కడ బాబాయ్ పరిస్థితిని బట్టి బాబాయ్ని తీసుకొని ఆ యశ్వంత్ వాళ్ళ ఇంటికి వెళ్దాము అన్నాడు. సరే పద అని చెప్పి చక్రి, అభి బయటికి వెళ్ళిపోయారు. నిజంగానే పాపం పండితే అన్నీ బయటకొస్తాయి అని కళ్యాణి గారు దివ్యని చూస్తూ యశ్వంత్ని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దివ్య కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడితే ఆ విషయంలో జయరాం గారు కూడా దివ్యని ఓదార్చలేక అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఎందుకన్నయ్యా సంజు వదిన విషయంలో ఇలా చేశావు అని అనుకుంటూ దివ్య యశ్వంత్కి ఫోన్ కాల్ చేస్తుంటుంది. కొద్దిసేపటికి అభి, చక్రి హాస్పిటల్లో డాక్టర్కి ఎదురుగా కూర్చున్నారు. ఆయన ఇప్పుడు ఎలాంటి విషయాలు వినడానికైనా స్ట్రాంగ్గానే ఉన్నారు. భయపడాల్సిన పని లేదు. మీరు ఆయనకి ఏం చెప్పుకోవాలో అన్ని విషయాలు చెప్పుకోవచ్చు అని డాక్టర్ వారికి భరోసా ఇచ్చాడు. అది విని అభి, చక్రి సంతోషపడుతున్నారు. ఇంకేంటి అభి, ఉన్న విషయాలన్నీ రామ్నాథ్ గారికి చెప్పి ఆయన్ని తీసుకొని యశ్వంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని నిలదీద్దాం అన్నాడు చక్రి. కొద్దిసేపటికి అభి, చక్రి రామ్నాథ్ గారు ఉన్న రూములోకి వెళ్ళేసరికి రామ్నాథ్ గారు బెడ్ మీద కూర్చొని కంటతడి పెడుతున్నాడు. వారు కన్నీళ్లు పెట్టుకోవటం బాధగా చూస్తూ, బాబాయ్ అంటూ అభి దగ్గరికి వచ్చాడు. అభి, వచ్చావా? నువ్వు ఒక్కడివి వచ్చావేంటి? సంజన, స్వాతి, పవన్ వాళ్ళని తీసుకురాలేదేంటి అని పిల్లల గురించి ఆతృతగా అడిగాడు. అది బాబాయ్, మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళొచ్చని చెప్పారు. నేనే మిమ్మల్ని సంజన దగ్గరికి తీసుకువెళ్దామని వచ్చాను అన్నాడు అభి. అవునా? అయితే నా పిల్లల్ని చూడాలి. అసలు సంజన ఇన్ని రోజులు ఈ హాస్పిటల్ బిల్లు ఎలా కట్టిందో నాకు అర్థం కావడం లేదు. త్వరగా నన్ను ఇంటికి తీసుకువెళ్ళు అని రామ్నాథ్ గారు లేచి కూర్చున్నారు. ఒక్క నిమిషం ఆగండి బాబాయ్, మీకు కొన్ని విషయాలు చెప్పాలి అన్నాడు అభి బాధపడుతూ. ఏంటి ఆ విషయాలు అని అడిగాడు. యశ్వంత్ అనే ఒక్క రాక్షసుడు మీ కుటుంబాన్ని నాశనం చేశాడు. యశ్వంత్ మిమ్మల్ని యాక్సిడెంట్ చేసి తర్వాత సంజుకి మీ ట్రీట్మెంట్ పేరుతో డబ్బు ఆశ చూపించి తనని లోబర్చుకున్నాడు అంటూ అభి ఉన్న విషయాలని చెప్తుంటే ఆ విషయాలు విని రామ్నాథ్ గారు తట్టుకోలేక, ఏంటభి నువ్వు చెప్పేది? నా సంజన జీవితం నాశనం అయిందా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అడిగాడు. అవును బాబాయ్, అతనే మిమ్మల్ని యాక్సిడెంట్ చేసి డబ్బు కోసం సంజనాని లోబర్చుకోవడం అంటే అతను చేసింది చిన్న తప్పు కాదు. మిమ్మల్ని తీసుకొని వెళ్ళి అతన్ని నిలదీద్దామనే మేము ఇక్కడికి వచ్చాము అన్నాడు అభి.
నా కూతురి జీవితాన్ని పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుడి అంతు చూడాలి. పద అభి అంటూ రామ్నాథ్ గారు కూడా ఆవేశంగా వాళ్ళతో బయలుదేరాడు. ఇక్కడ సంజు కన్నీళ్లు పెట్టుకుంటూ సోఫాలో కూర్చొనుంటే స్వాతి సంజుని బతిమలాడుతూ, ఎందుకక్క ఇంతగా బతిమలాడుతున్నా మొండి చేస్తున్నావు? ఈ బతుకు నీకు వద్దక్క. ఈ బతుకు బతికే కంటే బయటికి వెళ్ళి అందరూ ఇంత విషం తాగి చచ్చిపోదాము అని కన్నీళ్లతో స్వాతి మాట్లాడుతుంటుంది. స్వాతి మాటలకు పూర్ణ గారు కంటతడి పెడుతుంటే ఆదిత్య స్వాతి వైపు బాధగా చూస్తున్నాడు. ప్లీజ్ అక్క, నా మాట విని వచ్చేసేయ్ అని చెప్పి స్వాతి బతిమలాడుతుంటే, ఏంటి స్వాతి మాట్లాడితే చద్దామంటావు? చావు అన్నిటికీ పరిష్కారం అనుకుంటున్నావా అని ఆదిత్య తన మీద సీరియస్ అయ్యాడు. చావకుండా నీలాంటి వాళ్ళతో మాటలు పడే కర్మ మా అక్కకు లేదు ఆదిత్య. ఇక్కడ తప్పు జరిగింది అంటే మగాడు ఆడది కలిసి చేస్తేనే తప్పు జరుగుతుంది. కానీ మగాణ్ణి ఏమీ అనరు. ఆడదంటే మాత్రం ఒంటి కాళ్ళ మీదకి వస్తారు. మా అక్కకి డబ్బు ఆశ చూపించి మా అక్కని లోబర్చుకొని తప్పు చేసింది అసలు మీ అన్నయ్య. ఏడి అసలు మీ అన్నయ్యని పిలువు అంటూ స్వాతి యశ్వంత్ మీద కోపంతో ఆవేశపడుతుంటుంది. స్వాతి వాళ్ళ అన్నయ్య మీద అంతగా ఆవేశపడటం ఆదిత్య కొంత కంగారు పడుతూ, అన్నయ్య ఇంట్లో లేడు అని అన్నాడు. లేకపోతే ఎక్కడ ఉన్నాడో ఇంటికి రమ్మని చెప్పు. మా అక్క జీవితాన్ని ఎందుకు నాశనం చేశాడో నేను అతన్ని నిలదీయాలి అంది స్వాతి. తప్పు స్వాతి, యశ్వంత్ నిలదీసే హక్కు నీకు లేదు అంటూ సంజు సోఫాలో నుంచి లేచింది. ఎందుకు లేదక్కా? మా అక్క జీవితాన్ని ఎందుకు నాశనం చేశావని అడిగే హక్కు నాకెందుకు లేదు అని కోప్పడుతుంది స్వాతి. ఎందుకంటే ఇక్కడ నా ప్రమేయం లేకుండా తప్పు జరగలేదు స్వాతి. నేను అన్నిటికీ ఒప్పుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేసి యశ్వంత్కి నా శరీరం అమ్మడానికి ఒప్పుకున్నాను. నాకు డబ్బు కావాలి, యశ్వంత్కి నా శరీరం కావాలి. ఇక్కడ ఎవ్వరికి కావాల్సిన వాళ్ళు కోరుకొని ఆ రిలేషన్లోకి వచ్చాము. సో యశ్వంత్ని అడిగే హక్కు నీకు లేదు అంది సంజు. అసలు హక్కు ఉందా లేదనే సంగతి తర్వాత. ముందు మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడో రమ్మని చెప్పు ఆదిత్య అంది స్వాతి కోపంతో. అప్పుడే యశ్వంత్ లోపలికి వచ్చాడు. స్వాతితో సహా అందరూ యశ్వంత్ వైపు చూస్తుంటే సంజు ఎదుట స్వాతి ఉండటం యశ్వంత్ షాకింగ్లా చూస్తున్నాడు. చెల్లెలు ఫోన్ కాల్ ద్వారా యాక్సిడెంట్ సీసీ ఫుటేజ్ గురించి, రామ్నాథ్ గారు కోలుకున్న విషయం గురించి తెలుసుకున్న యశ్వంత్ అభి రామ్నాథ్ గారు వాళ్ళు వచ్చి ఉంటారని ఇంటికి చేరుకున్నాడు. కానీ ఇంటికి వచ్చిన యశ్వంత్కి స్వాతి కనిపించడం షాకింగ్లా ఉంది. యశ్వంత్ని చూసి సంజు ఇంకా కన్నీళ్లు పెడుతుంటే తన కన్నీళ్లు యశ్వంత్ అసలు ఫేస్ చేయలేకపోతున్నాడు. యశ్వంత్ని చూడగానే స్వాతి ఆవేశం కట్టలు తెంచుకుంటూ, వచ్చావా, నీకోసమే చూస్తున్నాను అంటూ దగ్గరికి వెళ్ళి యశ్వంత్ షర్ట్ కాలర్ పట్టుకొని, మా అక్క తెలుసో తెలియకో తన బలహీన పరిస్థితులకి నీ అగ్రిమెంట్కి ఒప్పుకొని ఉండొచ్చు. కానీ మా అక్క అవసరాన్ని అవకాశంగా తీసుకొని తన జీవితం నాశనం చేయాలని ఎలా అనిపించింది అని నిలదీసింది. అదంతా సంజు, ఆదిత్య, పూర్ణ కంగారుగా చూస్తుంటే యశ్వంత్ మౌనంగా అన్నీ భరించడానికి సిద్ధమయ్యాడు. స్వాతితో యశ్వంత్ అలా మాటలు పడటం ఆదిత్య భరించలేకపోతున్నాడు. స్వాతి, ఏదైనా ఉంటే నిదానంగా మాట్లాడాలి కానీ మా అన్నయ్య షర్ట్ కాలర్ పట్టుకొని నిలదీయటమేంటి? మర్యాదగా మా అన్నయ్య షర్ట్ కాలర్ వదులు అన్నాడు. నేను మీ అన్నయ్య షర్ట్ కాలర్ పట్టుకుంటేనే తట్టుకోలేకపోతున్నావు. మరి మీ అన్నయ్య మా అక్క జీవితాన్ని నిలువున నాశనం చేశాడు. దానికి నేనెంత బాధపడాలి ఆదిత్య
అని ఆదిత్య మీద కోప్పడింది. అక్కడ ఇద్దరు తప్పు ఉంది అని మీ అక్క చెప్తుంది కదా అన్నాడు ఆదిత్య. నువ్వు మాట్లాడకు అన్నట్టుగా యశ్వంత్ ఆదిత్య వైపుకి చెయ్యి అడ్డు పెట్టాడు. దాంతో ఆదిత్య సైలెంట్ అయ్యాడు. అదే సమయంలో అభి చక్రితో కలిసి రామ్నాథ్ గారు ఆ మాన్షన్ ముందు కారు దిగారు. ఆ బంగ్లాని చూడగానే రామ్నాథ్ గారు నిర్ఘాంతపోతూ ఆ ఇంట్లో చెల్లెలు శవాన్ని చూడటం గుర్తు తెచ్చుకుంటున్నాడు. వారు అంతగా ఆశ్చర్యపోవటం అభి చూసి, ఏంటి బాబాయ్ అలా చూస్తున్నారు అని అడిగాడు. ఆ మాన్షన్లో అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడని రామ్నాథ్ గారు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావేంటి అభి అని అడిగాడు. యశ్వంత్ అని చెప్పాను కదా బాబాయ్, అతని ఇల్లు ఇదే అన్నాడు అభి. అభి అలా అనగానే రామ్నాథ్ గారు ఇంకా షాక్ అవుతున్నారు. లోపలికి వెళ్దాం పదండి బాబాయ్ అన్నాడు అభి. రామ్నాథ్ గారు మనసులో మాట్లాడుకుంటూ, ఈ ఇంటి వల్ల ఒకప్పుడు నా చెల్లెలు ఆత్మాహుతి అయింది, అది సరిపోదు అని ఇప్పుడు నా కూతురు కూడా బలైందా అని అనుకొని బాధపడుతున్నాడు. పోలీస్ యూనిఫామ్లో ఉన్న చక్రి ఆయనకి మరోవైపుకొచ్చి, పదండి అంకుల్ అన్నాడు. గుండె నిబ్బరం చేసుకుంటూ రామ్నాథ్ గారు ఇద్దరితో కలిసి లోపలికి వస్తున్నాడు. మా అక్క జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు అని స్వాతి ఏడుస్తూ యశ్వంత్ షర్ట్ కాలర్ అలాగే పట్టుకొని నిలదీస్తుండగా, ప్లీజ్ స్వాతి, నువ్వు యశ్వంత్ని ఏమి అనకు అని సంజు కూడా వేడుకుంటుంది. తప్పు చేసిన మనిషిని ఏమీ అనకుండా ఎలా ఉంటారు సంజన అంటూ అభి గొంతు వినిపించింది. దాంతో అందరూ అటువైపుగా చూశారు. సంజు, స్వాతి కోలుకొని వచ్చిన తండ్రిని చూసి ఒక్కసారిగా సంతోషంతో ఆశ్చర్యపోతున్నారు. రామ్నాథ్ గారు కోలుకొని కనపడుతుంటే యశ్వంత్ ఆ బాధలో కూడా వారిని చూసి సంతోషపడుతున్నాడు. ఆదిత్యకి వారు ఎవరో తెలియక వారిని మామూలుగా చూస్తుండగా పూర్ణ మాత్రం రామ్నాథ్ గారిని చూసి, నేను వీరిని ఎక్కడో చూశానే అని అనుకుంటుంది. కూతురు ఇద్దరిని చూసి రామ్నాథ్ గారు సంతోషపడుతుంటే, నాన్న అంటూ కూతురు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి దగ్గరికి చేరారు. అమ్మ సంజన, స్వాతి అంటూ రామ్నాథ్ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ కూతురు ఇద్దరిని దగ్గరికి తీసుకొని హక్ చేసుకున్నాడు. ఆ తండ్రి కూతుళ్ళు కలవడం చూసి అందరికన్నా ఎక్కువ యశ్వంత్ సంతోషపడుతున్నాడు. అభి, చక్రి మొహాల్లో కూడా ఆ ఆనందం కనపడుతుంది. కానీ రామ్నాథ్ గారిని ఎక్కడ చూశాను అనే విషయం పూర్ణ గారికి ఇంకా గుర్తుకు రావడం లేదు. నాన్న అంటూ కూతుళ్ళిద్దరూ భావోద్వేగంతో తండ్రిని పట్టి పట్టి చూస్తుంటారు. ఇక నువ్వు కోలుకున్నట్టే కదా నాన్న, ఇంక నీకు ఏమీ కాదు కదా అని అడిగింది సంజు కన్నీళ్ళు పెడుతూ. ఏమీ కాదమ్మా, నేను పూర్తిగా కోలుకున్నాను అన్నాడు రామ్నాథ్ గారు. నాన్న, నీ గురించి నేను ఎంత బాధపడ్డామో తెలుసా అంటూ సంజు తండ్రిని హగ్ చేసుకుని ఏడుస్తుంటుంది. కూతుర్ని దగ్గరికి తీసుకుని రామ్నాథ్ గారు కూడా కంటతడి పెడుతున్నాడు. అదే సమయంలో ఇక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉంటాయో అని దివ్య కంగారు పడుతూ లోపలికొచ్చింది. సంజన, స్వాతి తండ్రిని హక్ చేసుకుని ఉండటం కనిపించి దివ్య సంతోషపడుతూనే యశ్వంత్ దోషిగా నిలబడబోతున్నందుకు బాధపడుతూ ఉంటుంది. అభి వచ్చిన దివ్యని చూసి మౌనంగా ఉండిపోయాడు. తండ్రిని హక్ చేసుకుని ఏడుస్తున్న సంజు తండ్రిని కాపాడుకోవడం కోసం అగ్రిమెంట్ మీద సైన్ చేసి యశ్వంత్తో తొలి కలయికలో పాల్గొనడం తనకి గుర్తొస్తుంటుంది. రామ్నాథ్ గారు కూతుర్ని హక్ చేసుకొని ఓ పక్కగా ఉన్న పూర్ణాని కోపంగా చూస్తున్నాడు. కానీ పూర్ణకి
ఇంకా కూడా ఆయన్ని ఎక్కడ చూస్తాననే విషయం గుర్తుకు రావడం లేదు. ఏంటి పూర్ణమ్మ గారు, నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని కోపంగా అడిగాడు. ఆ ప్రశ్న ఒక్క యశ్వంత్కి తప్ప అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఏదో పరిచయం ఉన్నట్టుగా తనతో మాట్లాడుతున్న రామ్నాథ్ గారిని యశ్వంత్ తప్ప అందరూ అర్థం కానట్టుగా చూస్తున్నారు. పూర్ణకి ఇంకా గుర్తుకు రాక, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది కానీ గుర్తుకు రావడం లేదండి అని అంది. అంతేలే, మేమెందుకు గుర్తుంటాంలే, కానీ మీ పాపానికి బలైంది మేము కాబట్టి మీరు మాకు బాగా గుర్తుంటారు అన్నాడు రామ్నాథ్ గారు మనసులో దయించి వేస్తున్న పాత జ్ఞాపకాలతో. ఆ మాటలకి పూర్ణ షాక్ అవుతూ ఆ మనిషిని, ఆ మాటని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే ఇంట్లో చెల్లెలు శవం మీద పడి రామ్నాథ్ గారు ఏడవటం కళ్ళ ముందు కదిలి వారిని ఇప్పుడు గుర్తుపట్టి భయంగా చూస్తుంటుంది. మీరు నన్ను మర్చిపోయినా నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్న ఈ కుటుంబాన్ని నేను అంత ఈజీగా మర్చిపోలేదు పూర్ణమ్మ అన్నాడు రామ్నాథ్ గారు కోపంతో తనని చూస్తూ. ఒక్క యశ్వంత్కి తప్ప స్వాతి, సంజు, ఆదిత్య, అభి, చక్రి అందరికీ కూడా వారి మాటలు పెద్ద షాకింగ్లా ఉన్నాయి. ఆ మాటలు విని పూర్ణ హృదయం ముక్కలవుతూ రామ్నాథ్ గారిని చూడలేక తలదించుకుంది. ఏం మాట్లాడుతున్నావు నాన్నా అని అడిగింది స్వాతి తండ్రి మాటలు పూర్తిగా అర్థం కాక. మీ చిన్న అత్తయ్యని పొట్టన పెట్టుకున్న ఇల్లు ఇది. ఈ పూర్ణమ్మ కారణంగానే నా చెల్లెలు ఇక్కడ ఉరి పెట్టుకొని చనిపోయింది అని అన్నాడు. స్వాతి, సంజనతో పాటు మిగతా అందరూ నిర్ఘాంతపోతూ పూర్ణ వైపు చూస్తున్నారు. పూర్ణని చూస్తున్న సంజనకి అదంతా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నారు ఈయన అని అనుకున్నాడు ఆదిత్య. రామ్నాథ్ గారి మాటలకి కొడుకుతో పాటు తల్లి కూడా దోషులా అందరి మధ్య తల దించుకొని కన్నీళ్లు పెడుతుంటుంది. ఆ క్షణం తల్లి కన్నీళ్లు చూసి యశ్వంత్ ఇంకా బాధపడుతున్నాడు. ఈవిడ గారు నా చెల్లెల్ని పొట్టన పెట్టుకుంది సరిపోదు అన్నట్టు ఈ దుర్మార్గుడు నన్ను యాక్సిడెంట్ చేసి నీ బతుకుని కూడా నాశనం చేశాడు సంజన అన్నాడు రామ్నాథ్ గారు పక్కన ఉన్న యశ్వంత్ని కోపంగా చూస్తూ. ఈసారి ఆ మాటలకు సంజనకి, స్వాతికి పెద్ద షాకింగ్లా ఉంటే ఆదిత్య, పూర్ణ నిర్ఘాంతపోతున్నారు. ఇక యశ్వంత్ అది విని అందరి మధ్య దోషిలా మౌనంగా నిలబడి ఉన్నాడు. అసలిక సంజుకి తను విన్నది ఏంటో అర్థం కానట్టుగా అయోమయంగా చూస్తూ, ఏంటి నాన్నా నువ్వన్నది అని అడిగింది. అభి ముందుకొచ్చి యశ్వంత్ని కోపంగా చూస్తూ, బాబాయిని యాక్సిడెంట్ చేసింది ఎవ్వరో కాదు సంజన, ఇదిగో ఈ యశ్వంతే అన్నాడు. అభి మాటలకు సంజన బ్రెయిన్ బద్దలవుతుంటుంది. అది విని స్వాతి ఇంకా ఆవేశంగా యశ్వంత్ వైపు చూస్తుంటుంది. పూర్ణకి, ఆదిత్యకి షాకింగ్లా ఉంటుంది. ఇదిగో సంజన, యాక్సిడెంట్ సమయంలో జరిగిన సీసీ ఫుటేజ్ వీడియో చూడు, నీకే తెలుస్తుంది అని చక్రి సంజనకి ఫోన్ అందించాడు. సంజన ఒక పక్క యశ్వంత్ని చూస్తూనే వీడియో ఓపెన్ చేసింది. పక్కకి స్వాతి కూడా వచ్చి ఆ వీడియో చూస్తుంటుంది. ఇప్పుడు సంజు రియాక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.